అందరికీ నమస్కారం అండి. సాంబార్ అనేది నేను ఎలా చేస్తాననేది చూపిస్తున్నాను. ముందుగా పప్పు అనేది ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత పోపు వేసుకున్నాను. నూనె, ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డ, సన్నగా తరిగిన ఎర్రగడ్డ, ఒక ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి పోపు అనేది వేసి పెట్టుకున్నాను. ఉడకబెట్టుకున్న పప్పుని ఎనుపుకున్నాను. ఈ పోపు వచ్చేసి ఉడకబెట్టుకున్న పప్పులో వేసేసుకున్నానండి. స్టవ్ అనేది ఆన్లోనే ఉంది. తర్వాత తరిగిన కూరగాయలన్నీ కూడా వేసుకున్నాను. నేను మునక్కాయ, చామగడ్డ, ముల్లంగి వేసుకున్నాను. ఎర్రగడ్డలు ఎక్కువ వేసుకుంటానండి. టమాటా మటుకు ఒక్కటే వేస్తాను. పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర, ఉప్పు రుచికి తగ్గట్టు వేసుకోండి. అది ఇంగువ, ఆ ఇంగువ ఘాటు తక్కువ, అందుకని అంత వేసాను. పసుపు వేసుకునేసి ఒకసారి మొత్తం కలబెట్టుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటాయండి. కారము 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. నెక్స్ట్ సాంబార్ పొడిలో కూడా కారం ఉంటుంది కాబట్టి కారం కూడా చూసుకొని వేసుకోండి. ఇది మునగాకు అండి. మునగాకు నేను గుప్పెడు వేసాను. మునక్కాయ కానీ వేస్తే నాకు అవైలబుల్లో ఉంటే మునగాకు కంపల్సరీ వేస్తాను. ఆచి సాంబార్ పొడి అండి. ఇది నేను ప్రిపేర్ చేసిన సాంబార్ పొడి. 2 వేస్తాను నేను. 1 స్పూన్ ఆచి సాంబార్ పొడి వేస్తే నేను ప్రిపేర్ చేసిన సాంబార్ పొడి 1.5 స్పూన్ వేస్తాను. బాగా కలబెట్టాల, ఉండలు పట్టకుండా ఉంటుంది. తర్వాత మన పులుపు తగ్గట్టు చింతపొడి నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు మరిగిన్ని పోసుకోండి, ఎందుకంటే కూరగాయలన్నీ కూడా ఉడకాలి కాబట్టి బాగా ఉడకాలండి. నీళ్ళు నిండా బాగా పోసేసుకున్నాను. చూసుకోవాలి, చూసుకుంటూ ఉండాలి. కూరగాయలన్నీ కానీ నీట్గా ఉడికి సాంబార్ కొంచెం చిక్కబడితే ఆపేయటమే. మధ్యలో ఉప్పు, కారం, పులుపు అనేది చూసుకోండి. ఏమన్నా మీకు టేస్ట్కి తగ్గట్టు లేకపోతే కొంచెం వేసుకోండి. నేను సుమారుగా వేసుకుంటానండి, కొలతలు అంటూ ఏమీ లేవు. అప్పడాలు, ఉప్పు మిరపకాయలు వేయించుకున్నాను. నేను సాంబార్ కానీ చేస్తే ఆల్మోస్ట్ గిన్నెలోనే తింటాను. గిన్నెలో అన్నం వేసుకునేసి వేడిగా ఉంది కాబట్టి స్పూన్ వాడాను, లేకపోతే చెయ్యి బాగా గుజ్జుగా పిసుక్కొని తింటాను. బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. నాకు చామగడ్డ అంటే చాలా ఇష్టం అండి. సాంబార్లో కానీ పులుసులో కానీ. బెండకాయ మళ్ళీ అంతగా నచ్చదు. ఈ సాంబార్లో ఈ చామగడ్డ కానీ వేస్తే బాగుంటుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ముల్లంగి, మునక్కాయ, చామగడ్డ చాలా బాగుంటుంది. నేను మునక్కాయ ఆ విధంగా తింటాను.